గుడ్ మార్నింగ్ బాబాయ్స్. ఈరోజు మనం యాజ్ యూజువల్గా డైలీ రొటీన్ నెక్ టర్న్స్తోనే నెక్ బెండ్స్తోనే స్టార్ట్ చేస్తున్నాం. 30 సెకండ్ల నెక్ టర్న్స్ ఎక్సర్సైజ్. రోజంతా ఫోన్ చేసి మెడ స్టిఫ్ అయిందా, ఇక టెన్షన్ వద్దు. కేవలం 30 సెకండ్లు నెమ్మదిగా మెడని ఎడమికి కుడికి, పైకి కిందకి. ఇప్పుడు గుర్తుంచుకోండి, వేగంగా కాదు, నెమ్మదిగా. లేదంటే మెడ చెబుతుంది, అయ్యో బాస్ జిమ్ కాదు ఇది అని. ఈ చిన్న నెక్ టర్న్స్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మీ మెడ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఫోన్ చూసే అలవాటు ఉన్న వాళ్ళకి నొప్పి రాకుండా తగ్గుతుంది. నెక్స్ట్ వ్రిస్ట్ టర్న్స్. జస్ట్ హ్యాండ్స్ లిఫ్ట్ చేసి అటు ఇటు తిప్పండి. ఎందుకంటే జిమ్లో మనం ఎత్తే ప్రతి వెయిట్ మీరు పట్టుకునేది హ్యాండ్స్తోనే కదా. ఆ వ్రిస్ట్ దగ్గర స్ట్రెంత్ ఉండాలి కదా, అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉందో లేదో నువ్వు ముందే చూసుకోవాలి కదా. సో అందుకనమాట. నెక్స్ట్ షోల్డర్ టర్న్స్. బై ది వే షోల్డర్ రోల్స్ కూడా అంటారు దీన్ని. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేస్తే భుజాల ఫిట్నెస్ పెరుగుతుంది, అంటే స్టిఫ్నెస్ తగ్గుతుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. రోజు 30 సెకండ్లు చేస్తే మీ భుజాలు కూడా చెప్తాయి, బాస్ ఇప్పుడు మేము హ్యాంగర్ కాదు, పవర్ షోల్డర్స్ అని. నెక్స్ట్ చెస్ట్ స్ట్రెచ్ అనమాట. చెస్ట్ ఓపెనర్స్ అనొచ్చు, చెస్ట్ స్ట్రెచ్ అనొచ్చు. సో మీ చెస్ట్ ఓపెన్ చేస్తారు, కంప్రెస్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, కంప్రెస్ చేస్తారు. సో దీనివల్ల మీ అప్పర్ బాడీ ఈజ్ గెటింగ్ రెడీ టు గెట్ ట్రైన్డ్ అనమాట. సో ఆ తర్వాత వేస్ట్ టర్న్స్ అనుకోండి, హిప్ రొటేషన్స్ అనుకోండి. చక్కగా నించుని లెగ్స్ కొంచెం క్లోజ్గా పెట్టుకుని మీ హెడ్ లెగ్స్ స్టేబుల్గా ఉండి మధ్యలో నడుము మాత్రమే తిరిగేటట్టు ట్రై చేయండి. ప్లాన్ చేయండి. మీరు డాన్స్ చేస్తున్నారేమో అనుకుంటారు కొంతమంది, బట్ మీరు ఫీల్ అవ్వద్దు. యూర్ డూయింగ్ యాక్చువల్ ఎక్సర్సైజ్, వార్మప్ చేస్తున్నారు మీరు. అండ్ బై ది వే చెప్తున్నా, మీకు ఫుల్ బాడీ అదరగొట్టేసే ప్రామిస్ అది. అంటే డైలీ ఏదో ఒకటి చేస్తుంటాం, ఒక పర్టికులర్ పార్ట్ అట్లా. సో ఫుల్ బాడీ కాదు ఈరోజు కూడా. సో కొంచెం వెయిట్ చేయండి. అంటే తమ్నేల్ చూసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది మీకు. అండ్ ఇప్పుడు జంపింగ్ జాక్స్. సో ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. హ్యాండ్స్ కూడా వెనక్కి కిందకి, వెనక్కి కిందకి, వెనక్కి కిందకి. అండ్ మీకు తెలుసా హై నెంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి ఎక్సర్సైజ్లోని. తెలుసుంటే ఓకే. అండ్ బై ది వే యూ విల్ ఫీల్ యాక్టివ్. బాడీ అంతా కూడా మీకు యాక్టివేట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని మసిల్ గ్రూప్స్ కూడా యాక్టివేట్ అవుతాయి ఎక్సర్సైజ్ వల్ల. అండ్ హై నెంబర్ ఆఫ్ క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. ఇంకేం కావాలి? చేసేయండి. కౌంట్ చేయండి ఎన్ని చేస్తున్నాం. అండ్ వార్మప్లో ఈచ్ ఎక్సర్సైజ్ మీరు ఒక 30 సెకండ్స్, 30 to 50 seconds ఈచ్ వేరియేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ పర్టికులర్ ఇలాంటి కార్డియో ఎక్సర్సైజ్ అయితే కొంచెం ఎక్కువ చేయండి, బాగుండుద్ది. ఆ తర్వాత రన్నింగ్ ఎట్ ప్లేస్, అంటే అక్కడే నించుని పరిగెడతారనమాట. సో మీ టోస్ మీద జంప్ చేస్తారు, నాట్ ఆన్ యువర్ ఫుట్. కంప్లీట్ ఫుట్ అయితే బేస్ అవ్వదు, మీ టోస్ మీద మీరు పైకి కిందకి చేస్తూ ఉంటారు రన్నింగ్. అండ్ గుర్తుంచుకోండి, మీ నీస్ కంప్లీట్గా 90 degrees వరకు పైకి రేజ్ అవ్వాలి. అంతకన్నా ఎక్కువైతే ఇంకా మంచిది. ఇంకా రొటీన్ స్టార్ట్ అయిపోయింది బ్రో. సో ఫస్ట్ లైట్ వార్మప్ ఇస్తున్నాం. దేనికి? బైసెప్స్ మజిల్కి అనమాట. బై ది వే ఈరోజు మనం చేసే ఎక్సర్సైజ్ తెలుసా? అరే బిగ్గర్ ఆర్మ్స్ అప్ప. ఆర్మ్స్ అంటే బైసెప్స్, ట్రైసెప్స్ అనుకోవద్దు, ఇంకా చాలా ఉంది కదా. షోల్డర్స్ ఇంకా ఉంది కదా. ఎక్కడైతే మీ హ్యాండ్స్ మీ అప్పర్ టోర్సో కనెక్ట్ అవుతాయో అక్కడి నుంచి కూడా మీ ఆర్మ్సే లెక్క. సో మీ ఆర్మ్స్ బిగ్గర్ ఆర్మ్స్ అవ్వాలి అంటే యూ షుడ్ బి ట్రైనింగ్ యువర్ బైసెప్, ట్రైసెప్, షోల్డర్ అండ్ వేర్ బ్యాక్. ఎందుకంటే పర్టికులర్లీ మీ హ్యాండ్ మజిల్స్ షోల్డర్ దగ్గర మీ బ్యాక్కి కనెక్ట్ అయ్యి ఉన్న చోట నుంచి కూడా యాక్టివేట్ అయ్యి బల్జ్ అయితే అప్పుడు కదా మీకు బిగ్గర్ ఆర్మ్స్ వస్తాయి. సో అందుకే చెప్తున్నా, బిగ్గర్ ఆర్మ్స్ కోసం ఈ రొటీన్ ఫాలో అవ్వండి. సో ముందైతే లైట్ వార్మప్ అనమాట, బైసెప్కి, హ్యాండ్కి లైట్గా. అంటే మరీ ఎక్కువ చేయొద్దు, చేయలేదు అనుకోవద్దు. లైట్గా ఓ 5 kg డంబుల్ అలాగా, ఒక ఇదొక 15 reps, అదొక 15 reps అట్లా కొట్టండి, లైట్ వార్మప్. ఆ తర్వాత రొటీన్ స్టార్ట్ అవుద్ది బ్రో. సో వైడ్ న్యూట్రల్ గ్రిప్, లాట్ పుల్ డౌన్ అనమాట. సో ఇక్కడ హ్యాండిల్ మీరు చూస్తే నేను న్యూట్రల్ గ్రిప్లో పట్టుకున్నాను, నాట్ సుపినేటెడ్ ఆర్ ప్రొనేటెడ్, న్యూట్రల్ గ్రిప్. అండ్ అది నా చెస్ట్, అప్పర్ చెస్ట్ వరకు లాగుతున్నాను. అంటే అఫ్ కోర్స్ చేస్తుంది షామే అనుకోండి, బట్ హౌ. ఎందుకంటే ఇది వర్చువల్ ట్రైనర్ అని ముందే చెప్పాను కదా. మన సిరీస్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాను, జిమ్ ఫీజు మీరు పే చేయకండి, నేను పే చేస్తున్నాను, నేను మీకు చెప్తానని. సో అదే అనమాట చేస్తుంది ఇప్పుడు.
సో ఒక కంప్లీట్ స్ట్రెచ్ పై వరకు అండ్ దెన్ మీ అప్పర్ చెస్ట్ వరకు దాన్ని డ్రాగ్ చేసి అండ్ పైకి మీరు వదిలినప్పుడు కూడా మొత్తం వదిలేయద్దు, కొంచెం హ్యాండ్ గ్రిప్ అనేది ఉంచండి. అంటే కంప్లీట్గా పైకి వదిలేసి మీ షోల్డర్ మజిల్ లూజ్ చేయొద్దు, కంట్రోల్డ్ మోషన్ అనమాట. అంటే పైకి కూడా ఫుల్ వెళ్ళరు, కిందకి ఆల్మోస్ట్ కిందకి లాగండి. పైకి వదిలినప్పుడు మాత్రం షోల్డర్స్ లూజ్ చేయొద్దు. ఒక కంటిన్యూస్ గ్రిప్ అనేది, కంటిన్యూస్ హోల్డ్ అనేది ఆ వెయిట్ మీద మీ హ్యాండ్స్ తీసుకుంటూ ఉండాలి. ఎక్కడ వదలకూడదు, పైకి కంప్లీట్గా వదిలేయకూడదు, కిందకి లాగకూడదు, రిలాక్స్ అవ్వకూడదు. ఒక కంట్రోల్డ్ మోషన్లో పైకి కిందకి లాగుతారు. అండ్ కిందకి లాగినప్పుడు కొంచెం లైట్గా వెనక్కి బెండ్ అవుతారు. అండ్ పైకి వదిలినప్పుడు కొంచెం ముందుకు మూవ్ అవుతారు. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది మీ షోల్డర్స్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్, బ్యాక్ అండ్ ఎక్కడైతే మీ హ్యాండ్స్ మీ బ్యాక్కి కనెక్ట్ అయి ఉన్నాయో ఆ మసిల్ గ్రూప్ యాక్టివేట్ అవుతుందా, స్ట్రెచ్ అవుతుందా లేదా. అది కాకుండా ఇంకెక్కడైనా మీకు పెయిన్ వస్తుంది అనుకుంటే బెటర్ స్టాప్ అండ్ ఫామ్ కరెక్ట్ చేసుకోండి. సో ఎప్పుడు చెప్పేదే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్. సో గత వారం నేను 5 kgs ఒక 5 మీద వెయిట్ పెట్టి చేస్తుంటే ఇప్పుడు 6 మీద చేస్తా, ఆ నెక్స్ట్ వీక్ 7 మీద చేస్తా. మరీ అంత స్లో ఏంటి బ్రో అనుకుంటే ఇప్పుడే నేను చేస్తా, ఇప్పుడే అన్ని వెయిట్లు పెంచుకుంటా వెళ్ళిపోతా అంటే బిగినర్ అయితే ఐ డోంట్ సజెస్ట్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ట్రైన్డ్ అయితే నీకు ఫామ్ కరెక్ట్గా ఉంది, నువ్వు బాగానే చేస్తున్నావు అనుకుంటే నీ ఇష్టం. అప్పుడే 5 kg పెట్టు, వెంటనే 6 kg పెట్టు, వెయిట్ పెంచుకుంటూ వెళ్ళిపో. చూసారా మనోడు శ్యాము వెయిట్ సరిపోలే, వెంటనే పెంచేసాడు. సో దీన్ని ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అని అంటాం. స్లోగా పెంచుకుంటూ లాస్ట్ వీక్ మీద ఈ వీక్ కొంచెం బెటర్ చేసి, ఈ వీక్ మీద నెక్స్ట్ వీక్ ఇంకొంచెం బెటర్ చేసి, దాన్ని అన్ని వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటాం. బట్ డిఫరెన్స్ ఏముండదు. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ పెంచుకుంటూ వెళ్ళు, ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ అట్లీస్ట్ ఒక 9 to 15 reps కూడా నీకు రావట్లేదు అంటే బెటర్ నాట్ ఇంక్రీజ్ వెయిట్. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి అనవసరంగా చేయదు. అండ్ టు సే నీకు ఒక ట్రైనర్ ఎవరైనా సపోర్ట్ ఉండి హెల్ప్ చేస్తూ ఉంటే, పుష్ ఇస్తూ ఉంటుంటే ఇంకొక రెప్ దట్స్ డిఫరెంట్. బట్ నువ్వే వెళ్ళి చేసుకుంటా ఉంటే బెటర్. ఫామ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఒక 9 to 15 reps వచ్చేటట్టు చూసుకుని, అది కూడా రావట్లేదంటే సేమ్ వెయిట్ చేయి, తప్పే ఉంది. అదనమాట. సో బిగ్గర్ ఆర్మ్స్ కోసం బ్యాక్ అండ్ ట్రైన్ కూడా అవసరమే, చేయడం కూడా అవసరమే. సో న్యూట్రల్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ ఏంటి, బ్యాక్ వ్యాయామం కదా ఇది, చేతులు కూడా పెద్ద అవుతాయా? జిమ్లో చాలామంది లాట్ పుల్ డౌన్ చేస్తారు, కానీ న్యూట్రల్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ చేస్తే బ్యాక్తో పాటు చేతు కండరాలు కూడా బాగా పనిచేస్తాయి. ఈ వీడియోలో ఈ వ్యాయామం వల్ల వచ్చే ప్రయోజనాలు సరదాగా మరియు సులభంగా వివరిద్దాం. బ్యాక్ బలం పెరగడం మాత్రమే కాదు, చేతులు కూడా బలంగా మరియు పెద్దగా మారడానికి ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి. న్యూట్రల్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ అంటే చేతులు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా హ్యాండిల్ను పట్టుకొని లాగడం. ఇది బ్యాక్ కండరాలకే కాదు, చేతులు కండరాలు, ముఖ్యంగా బైసెప్స్ కూడా బాగా పనిచేస్తాయి. సాధారణ వైడ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్లో ఎక్కువగా బ్యాక్ పనిచేస్తుంది, కానీ న్యూట్రల్ గ్రిప్ బైసెప్స్ మరియు బ్రాకియాలిస్ కండరాలు కూడా బలంగా పనిచేస్తాయి. అందుకే వ్యాయామం చేసిన తర్వాత చేతుల్లో మంచి పంప్ మీరు గమనిస్తారు. సింపుల్గా చెప్పాలంటే మీరు బ్యాక్ వర్కౌట్ చేస్తా అనుకుంటాం, కానీ మీ చేతులు మాత్రం లోపలే శక్తిగా పనిచేస్తాయి. ఎందుకంటే అవే అక్కడ మెయిన్ ట్రైన్ అయ్యేది. ఎందుకంటే ఇది న్యూట్రల్ గ్రిప్, హ్యాండ్స్, బైసెప్స్ బాగా ట్రైన్ అవుతాయి. సో అదనమాట, న్యూట్రల్ గ్రిప్ చేస్తున్నావు కాబట్టే నీ హ్యాండ్స్ ఇక్కడ పెద్ద అవుతున్నాయి. నాట్ లాట్ పుల్ డౌన్ వైడ్ గ్రిప్ సుపినేటెడో లేదంటే ప్రొనేటెడో గ్రిప్ చేశారనుకోండి, మీ బ్యాక్ ఎక్కువ ట్రైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అంటే సుపినేటెడ్ కూడా ఒక విధంగా నీ హ్యాండ్స్ బల్కే అవుతాయి. సో అదనమాట. ఆ డిఫరెన్స్ చూసుకోండి. ఇది ఎందుకు బ్యాక్ వర్కౌట్ మాత్రమే కాదు, హ్యాండ్స్ పెద్దగా అవ్వడానికి ఇది ఎలా తోడ్పడుతుందన్న విషయం మీకు చెప్పాను నేను. మీ బ్యాక్ బలంగా మారుతుంది. మీ చేతులు కూడా పెద్దగా కనిపిస్తాయి. మీ టీ షర్ట్ స్లీవ్స్ కూడా లైట్‌గా ఉంటాయన్నమాట. నిరంతర సాధన మరియు సరైన పద్ధతి ఉంటే మార్పు ఖచ్చితంగా లభిస్తుంది. ఇది 24x7 ఫిట్‌నెస్. బలంగా ఉండండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. బెంట్ ఓవర్ అండర్ హ్యాండ్ బార్బెల్ రోస్ ఇప్పుడు మనం చేస్తుంది. జిమ్‌లో ఒక ఫన్నీ సీక్రెట్ ఉంది. కొన్ని బ్యాక్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటే చేతులు మాత్రం థాంక్ యూ బాస్ అని చెప్తాయి. ఎందుకంటే మేము కూడా బంద్ చేస్తున్నాం ఇక్కడ అని. అందులో ఒకటి బెంట్ ఓవర్ అండర్ హ్యాండ్ బార్బెల్ రోస్. ఇక్కడ గ్రిప్ ముఖ్యమైనది. పామ్స్ పైకి ఉండేలా, అంటే అండర్ హ్యాండ్ గ్రిప్‌తో బార్ పట్టుకొని లాగితే బ్యాక్ మాత్రమే కాదు బైసెప్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ పొజిషన్‌లో మీ చేతులు బార్‌ను దగ్గరికి లాగడానికి ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితం ఏమిటంటే మీ లాట్స్, మిడ్ బ్యాక్ స్ట్రాంగ్ అవుతాయి. అదే సమయంలో బైసెప్స్ మరియు బ్రేకియాలిస్ కూడా బలపడతాయి. అంటే మీరు బ్యాక్ డే అని జిమ్‌కి వచ్చారు. కానీ మీ చేతులు మాత్రం ఈరోజు మా రోజు బాస్ అని సెలబ్రేట్ చేసుకుంటాయి. ఈ ఎక్సర్సైజ్‌లో ఇంకో బెనిఫిట్ ఏమిటంటే గ్రిప్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే బెంట్ ఓవర్ అండర్ హ్యాండ్ బార్బెల్ రోస్ అంటే బ్యాక్‌కు బలం అండ్ మీ చేతులకు పరిమాణం ఇచ్చే ఎక్సర్సైజ్ కూడా. కాబట్టి సరైన ఫామ్‌తో ఈ ఎక్సర్సైజ్ చేయండి. బరువు కంటే కంట్రోల్ ముఖ్యమని గుర్తుంచుకోండి. కొంతకాలం తర్వాత మీ చేతులు చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇది 24x7 ఫిట్‌నెస్. బలంగా ఉండండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అండ్ ఎక్కడైనా ఒకటి మాత్రం చెప్తూ ఉంటా. ఏంటది? ఏది మిస్ అవ్వకుండా ఎక్కువ మాట్లాడుతుంటాం కదా! వెయిట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మజిల్ ఫార్మ్ అవుద్ది. ఏంటది? అదేనండి. ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్. సో, వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ సెట్ ఎంప్టీ చేసామనుకోండి, వార్మప్ పనిచేస్తది. తర్వాత 5, 5 ఎయండి. ఆ తర్వాత ఇంకో 5, 5 యాడ్ చేయండి. లేదు తక్కువగా ఉందంటే 10, 10 చేసి 2.5 అటు ఇటు మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే కదా మన హ్యాండ్స్ గట్టిగా పడి పెద్దగా మారేది. సరే. సో, నెక్స్ట్ ఎక్సర్సైజ్‌కెళ్దామా? ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ పేరు వి గ్రిప్ లాట్ పుల్ డౌన్. బ్యాక్ ఎక్సర్సైజే. కానీ పెద్ద చేతులొచ్చే రహస్యం ఉంది ఇందులో. చూద్దాం ఎలాగో? జిమ్‌లో చాలామంది లాట్ పుల్ డౌన్ చేస్తారు. కానీ వి గ్రిప్ లాట్ పుల్ డౌన్ చేస్తే రిజల్ట్ ఇంకో లెవెల్‌లో ఉంటది. ముందుగా ఇది ఎలా చేయాలో చూద్దాం. వి గ్రిప్ హ్యాండిల్‌ను మెషిన్‌కు అటాచ్ చేసి బెంచ్ మీద కూర్చొని చెస్ట్‌ను స్ట్రెయిట్‌గా ఉంచండి. ఇప్పుడు హ్యాండిల్‌ను మీ చెస్ట్ వైపు కంట్రోల్‌తో లాగండి. లాగేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోండి. చేతులతో కాదు, మీ బ్యాక్‌తో లాగుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మాట్లాడితే ఈ ఎక్సర్సైజ్ మీ లాట్స్, మిడ్ బ్యాక్, కండరాలను బలంగా చేస్తుంది. అదే సమయంలో బైసెప్స్ మరియు బ్రేకియాలిస్ కూడా బాగా పనిచేస్తాయి. అందుకే చాలామందికి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చేతుల్లో మంచి పంప్ కనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీరు బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారని అనుకుంటారు. కానీ మీ చేతులు మొత్తం పిండి ఉతికేసినట్టు అవుతాయి. మేము గ్రోత్ అవుతున్నాం అన్న విషయం నీకు తెలియకపోయినా
ఆ మెసేజ్ మాత్రం నీ చేతులు నీకు ఇస్తూనే ఉంటాయి. సైలెంట్‌గా పని చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ చెప్తా. మొదటిది బాడీని చాలా వెనక్కి ఊపడం. సో, మరీ వెనక్కి ఊపొద్దే, స్లైట్‌గా మూవ్‌మెంట్ అయితే ఉంటది. సో, ఫార్మ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాడీని చాలా వెనక్కి ఊపితే అది ఎక్సర్సైజ్ కాదు, ఊయలవుతుంది. సో, వెరీ స్లైట్‌గా బ్యాక్‌కి బెండ్ అవుతూ లాగుతారు. అండ్ దెన్ రిలీజ్ చేస్తున్నప్పుడు కొంచెం ముందుకొస్తారు. బట్ మీ బ్యాక్‌తో చేస్తున్న ఫీలింగ్ మీకు రావాలి. మీ బ్యాక్‌తోనే లాగుతున్న ఫీలింగ్ గూడా మీకుండాలి. రెండవది చాలా ఎక్కువ బరువు వేయడం. బరువు ఎక్కువైతే ఫార్మ్ తప్పిపోతుంది. సో, నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడూ చెప్తూనే ఉంటా. ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్ అంటే అప్పటికప్పుడే వెయిట్స్ పెంచుకెళ్ళిపోవడం కాదు. ఈ వీక్ ఎంత చేశారో, ఎలా అయితే పెంచుకుంటూ ఎళ్లారో, నెక్స్ట్ వీక్ దాని మీద కొంచెం బెటర్. ఆ నెక్స్ట్ వీక్ దాని మీద బెటర్. అలా ఎళ్ళడం కరెక్ట్ గానీ, అప్పటికప్పుడే వెయిట్స్ పెంచుకుంటూ రెప్స్ తగ్గిపోయి, టూ మచ్ స్ట్రెయిన్ అయిపోయి, నాట్ ప్రిఫరబుల్ అని నా ఉద్దేశం. సో, మూడవది మిస్టేక్స్ మనం మాట్లాడుతుంది. హ్యాండిల్‌ను పూర్తిగా కంట్రోల్ లేకుండా వదిలేయడం. సో, కంట్రోల్డ్‌గా లాగాలి. వదిలినప్పుడు కూడా ఫైనల్ పాయింట్‌లో, టాప్ మోస్ట్ పాయింట్‌లో గ్రిప్ ఉన్నప్పుడు కూడా మీ కంట్రోల్‌లోనే వెయిట్ ఉండాలి. సో, రేంజ్ ఆఫ్ మోషన్ అనేది మిడ్‌లో ఉండాలి. నెక్స్ట్ మోటివేషనల్‌గా ఒక చిన్న విషయం. పెద్ద చేతులు కావాలంటే కేవలం బైసెప్స్, కర్ల్స్ మాత్రమే సరిపోవు. ఇలాంటి పుల్లింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేతులను బలంగా మరియు పెద్దగా తయారు చేస్తాయి. కాబట్టి నెక్స్ట్ టైం జిమ్‌కి వెళ్ళినప్పుడు వీ గ్రిప్, లాట్ పుల్ డౌన్‌ను మీ వర్కౌట్‌లో తప్పకుండా చేర్చండి. కొన్ని వారాల్లోనే మీ బ్యాక్ బలంగా మరియు మీ చేతులు కూడా పెద్దగా కనిపిస్తాయి. ఇది 24/7 ఫిట్‌నెస్. క్రమం తప్పకుండా సాధన చేయండి. మీ బలం మీ కథ చెబుతుంది. మీ శరీరాన్ని మార్చడానికి పెద్ద మ్యాజిక్ అవసరం లేదు. రోజు జిమ్‌కు వెళ్ళే చిన్న నిర్ణయం చాలు. ఈరోజు చెమట పట్టిస్తే రేపు మీ ఆత్మవిశ్వాసం మెరవడం ఖాయం. గుర్తుంచుకోండి, బరువులెత్తేది చేతులు కాదు, మన నిర్ణయం. ఒక్కసారి మొదలుపెట్టండి. మీ శరీరమే మీకు ధన్యవాదాలు చెప్తుంది. సరే, నెక్స్ట్ ఎక్సర్సైజ్‌కెళ్దామా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెయిట్ కేబుల్ బార్ పుల్ డౌన్. జిమ్‌లో ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది. కానీ దాని ఎఫెక్ట్ మాత్రం పెద్దది. అది స్ట్రెయిట్ కేబుల్ బార్ పుల్ డౌన్. చాలామంది దీనిని సింపుల్ అనుకుని స్కిప్ చేస్తారు. కానీ నిజానికి ఇది మీ లాట్స్ మరియు ట్రైసెప్స్‌ని బలంగా చేసే సీక్రెట్ మూవ్. ఇది ఎలా చేయాలంటే, కేబుల్ మెషిన్ దగ్గర నిలబడి స్ట్రెయిట్ బార్‌ను షోల్డర్ వెడల్పులో పట్టుకోండి. చేతులు స్ట్రెయిట్‌గా ఉండాలి. బార్‌ను నెమ్మదిగా మీ తొడల వరకు కిందకి లాగండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, చేతులను మడవకండి. మీ బ్యాక్ మరియు లాట్స్‌తో లాగుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మాట్లాడితే, ఈ ఎక్సర్సైజ్ మీ లాట్స్‌ను వెడల్పుగా చేస్తుంది. అదే సమయంలో మీ ట్రైసెప్స్ కూడా యాక్టివ్ అవుతాయి. అంటే మీ బ్యాక్ బలంగా, మీ చేతులు కూడా స్ట్రాంగ్‌గా మారతాయి. కానీ కొన్ని మిస్టేక్స్ చేయకండే. మొదటిది, చాలా ఎక్కువ బరువు వేయడం. ఆల్వేస్ స్టార్ట్ విత్ స్మాల్ వెయిట్. రెండవది, చేతులను మడవడం. మూడవది,
బాడీని ఊపడం. గుర్తుంచుకోండి, ఎక్సర్సైజ్లో బరువు కాదు, కంట్రోల్ మరియు ఫామ్ ముఖ్యమైనవి. రోజు చిన్న చిన్న స్టెప్స్ను తీసుకుంటే మీ శరీరం నెమ్మదిగా మారుతుంది. ఈ రోజు చేసిన చెమట రేపటి బలమైన శరీరానికి పెట్టుబడి. ఇది 24x7 ఫిట్నెస్. జిమ్ మిస్ అవ్వద్దు, మీ ఫ్యూచర్ బాడీ మీకోసం వేచి ఉంది. సరే, ఇప్పుడు స్ట్రెయిట్ కేబుల్ బార్ పుల్ డౌన్ తెలుసుకున్నాం, ఎలా చేయాలో చూసాం, దానివల్ల బెనిఫిట్స్ కూడా తెలుసుకున్నాం. ఎక్సర్సైజ్ పక్కన పెడితే ఈ మధ్యన జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలి. ఏంటంటే, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ మీద బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎలా చేయాలో చెప్తున్నాం, ఏ ఎక్సర్సైజ్ దేనికో చెప్తున్నాం, మోటివేషన్ ఇస్తున్నాం, ఓకే. బట్ అంతకన్నా ముఖ్యమైనది డైట్, మీ గట్ హెల్త్. సో దాని గురించి 2 విషయాలు మాట్లాడదామా? జిమ్లో గంటల పాటు వర్కౌట్ చేస్తారు, ప్రోటీన్ కూడా తీసుకుంటారు, కానీ ఒక చిన్న విషయం మిస్ అయితే మీ ఫిట్నెస్ రిజల్ట్స్ నెమ్మదిగా షెడ్కి వెళ్ళిపోతాయి. అండ్ కొన్ని ఫాలో అవ్వకపోతే కూడా షెడ్కి వెళ్ళిపోతాయి. అదేంటంటే గట్ హెల్త్. మన కడుపు ఆరోగ్యం బాగుంటేనే మన శరీరంలో తిన్న ఆరోగ్యం నుండి పోషకాలను సరిగ్గా తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఎంత ప్రోటీన్ తిన్నా గట్ హెల్త్ బాగోకపోతే అది శరీరానికి పూర్తిగా ఉపయోగపడదు. గుడ్ గట్ హెల్త్ వల్ల ఏమవుతుంది? మీ డైజెషన్ బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మసిల్ రికవరీ కూడా ఫాస్ట్ అవుతుంది. అంటే మీరు జిమ్లో చేసిన కష్టానికి శరీరం మంచి రిజల్ట్ ఇస్తుందన్నమాట. కానీ గట్ హెల్త్ బాగోలేకపోతే బ్లోటింగ్, అలసట మరియు మసిల్ గ్రోత్ కూడా స్లో అవుతుంది. అందుకే మీ డైట్లో పెరుగు, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం, పండ్లు తప్పకుండా ఉండాలి. సింపుల్గా గుర్తుంచుకోండి, స్ట్రాంగ్ బాడీ కోసం మొదట స్ట్రాంగ్ గట్ కావాలి. మీ కడుపు ఆరోగ్యం బాగుంటే మీ ఫిట్నెస్ ప్రయాణం కూడా వేగంగా ముందుకు వెళ్తుంది. ఇది 24x7 ఫిట్నెస్. బలమైన శరీరం కోసం లోపల నుంచి ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ న్యూట్రల్ గ్రిప్ రివర్స్ మషిన్ ఫ్లై. పెద్ద చేతులకు ఇది ఎలా సహాయం చేస్తుంది? జిమ్లో చాలామంది బిగ్ ఆర్మ్స్ కోసం బైసెప్ కర్ల్స్, ట్రైసెప్స్ పుష్ డౌన్ మాత్రమే చేస్తారు. కానీ ఒక సీక్రెట్ ఉంది. న్యూట్రల్ గ్రిప్ రివర్స్ మెషిన్ ఫ్లై కూడా పెద్ద చేతులు తయారవడానికి సహాయం చేస్తుంది. ముందుగా ఇది ఎలా చేయాలో చూద్దాం. మెషిన్ మీద కూర్చుని చెస్ట్ను ప్యాడ్కు దగ్గరగా ఉంచండి. హ్యాండిల్స్ను న్యూట్రల్ గ్రిప్తో పట్టుకోండి. అంటే చేతులు పాలాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. ఇప్పుడు చేతులను కొంచెం వంచి నెమ్మదిగా బయటకు ఓపెన్ చేయండి. మళ్ళీ చూద్దామా? మషిన్ మీద కూర్చొని చెస్ట్ను ప్యాడ్కు దగ్గరగా ఉంచండి. హ్యాండిల్స్ను న్యూట్రల్ గ్రిప్తో పట్టుకోండి. అంటే చేతుల పాలాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. ఇప్పుడు చేతులను కొంచెం వంచి నెమ్మదిగా బయటికి ఓపెన్ చేయండి. లాగేటప్పుడు బాడీ ఊపకండి. మీ రేర్ డెల్ట్స్ మరియు అప్పర్ బ్యాక్ని పనిచేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ టార్గెట్ అవ్వాల్సిన మజిల్ గ్రూప్ అదే కాబట్టి. సో రేర్ డెల్ట్స్ షోల్డర్స్కి మరియు అప్పర్ బ్యాక్, ఆ రెండు కూడా మీరు ఫీల్ అయ్యి చేయాలి. ఇప్పుడు అసలు విషయం, ఇది పెద్ద చేతులకు ఎలా సహాయం చేస్తుంది? మొదటిగా స్ట్రాంగ్ రేర్ డెల్ట్స్ అంటే స్ట్రాంగ్ రేర్ షోల్డర్స్ ఉంటే మీ చేతులు మొత్తం స్ట్రక్చర్ స్ట్రాంగ్ అవుతుంది. రెండవది, ఇది ఎక్సర్సైజ్లో ఫోరామ్ మరియు
గ్రిప్ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి. అంటే ఈ ఎక్సర్సైజ్లో ఫోర్ ఆర్మ్స్ మరియు గ్రిప్ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి. అంటే చేతుల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మూడవది, బలమైన షోల్డర్స్ ఉంటే మీరు చేసే బైసెప్స్, ట్రైసెప్స్ ఎక్సర్సైజ్లతో ఇంకా ఎక్కువ బరువు ఎత్తగలుగుతారు. అదే మజిల్ గ్రోత్కు పెద్ద కారణం. సింపుల్గా చెప్పాలంటే బిగ్ ఆర్మ్స్ అనేవి కేవలం బైసెప్స్ వల్ల రావు, ట్రైసెప్స్ వల్ల రావు. స్ట్రాంగ్ షోల్డర్స్ మరియు బ్యాక్ వల్ల కూడా వస్తాయి. ఇవాళ మనం చేసిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా అవే. నేను బ్యాక్ ట్రైన్ చేస్తున్నానా, నిజంగా బిగ్ ఆర్మ్స్ కోసమే ఎక్సర్సైజ్ చేస్తున్నానా అని డౌటే పడద్దు మీరు. కానీ కొన్ని మిస్టేక్స్ చేయకండి. చాలా ఎక్కువ బరువు వేయడం, బాడీని ఊపడం, ఫామ్ అండ్ హాఫ్ రేంజ్లో చేయడం. అంటే కంప్లీట్గా స్ట్రెచ్ వెనక్కి అవ్వకుండా, ముందుకే అవ్వకుండా, ఏదో కొంచెం కొంచెం ఏదో చేశాను అన్నట్టుగా చేయడం. అలా చేయొద్దా? ఎప్పుడు స్లో మరియు కంట్రోల్తో చేయండి. గుర్తుంచుకోండి, చేతులు పెద్దగా కావాలంటే ప్రతి మసిల్ కలిసి పనిచేయాలి. ఇది 24x7 ఫిట్నెస్. కష్టపడండి, మీ చేతుల సైజ్ మీ కథ వివరిస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సింగిల్ ఆర్మ్ డంబుల్ రోస్. పెద్ద చేతులకు ఇది ఎలా సహాయం చేస్తుంది? జిమ్లో ఒక క్లాసిక్ ఎక్సర్సైజ్ ఉంది, పాతది కానీ పవర్ మాత్రం ఎప్పటికీ టాప్. అది సింగిల్ ఆర్మ్ డంబుల్ రోస్. ఇది ఎలా చేయాలంటే బెంచ్ మీద ఒక మోకాలు మరియు ఒక చెయ్యి పెట్టండి. ఇంకో చేతితో డంబుల్ పట్టుకొని బ్యాక్ స్ట్రెయిట్గా ఉంచి డంబుల్ మీ నడుము వైపు లాగండి. లాగేటప్పుడు గుర్తుంచుకోండి, చేతులు మాత్రమే కాదు, మీ బ్యాక్తో లాగుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మాట్లాడితే ఈ ఎక్సర్సైజ్ మీ లాట్స్, మిడ్ బ్యాక్, రేర్ షోల్డర్స్ను బలంగా చేస్తుంది. అలాగే మీ బైసెప్స్ మరియు ఫోర్ ఆర్మ్ కూడా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది పెద్ద చేతులకు ఎలా సహాయం చేస్తుంది? సీక్రెట్ ఏమిటంటే మీరు డంబుల్ను లాగేటప్పుడు బైసెప్స్ మరియు ఫోర్ ఆర్మ్ బలంగా యాక్టివేట్ అవుతాయి. అంటే ప్రతి రెపిటేషన్లో మీ చేతులు కూడా కష్టపడుతున్నాయి. ఇంకో బెనిఫిట్ ఏమిటంటే ఒక్కో చేతితో చేసే ఎక్సర్సైజ్ కాబట్టి మీ గ్రిప్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. తెలుసు కదా, గ్రిప్ స్ట్రెంగ్త్ అంటే మీ లైఫ్ లాంగివిటీకి అది నిదర్శనం. స్ట్రాంగ్ గ్రిప్ ఉంటే మీరు ఇంకా ఎక్కువ బరువు ఎత్తగలుగుతారు. అదే పెద్ద చేతులు తయారవడానికి సహాయం చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బ్యాక్ స్ట్రాంగ్ అయితే ఆర్మ్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. కానీ కొన్ని మిస్టేక్స్ చేయకండి. బాడీని ఎక్కువగా ఊపడం, చాలా ఎక్కువ బరువు వేయడం, హాఫ్ రేంజ్లో చేయడం. ఎప్పుడూ స్లో కంట్రోల్తో చేయండి. గుర్తుంచుకోండి, పెద్ద చేతులు కావాలంటే కేవలం కర్ల్స్ కాదు, ఇలాంటి పుల్లింగ్ ఎక్సర్సైజ్లు కూడా చాలా ముఖ్యం. ఇది 24x7 ఫిట్నెస్. కష్టపడండి, మీ బలం మీ చేతుల్లో కనిపిస్తుంది. జిమ్లో ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే పక్క వాళ్ళు అనుకుంటారు ఇతను బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అని. కానీ నిజానికి ఏమవుతుందంటే మీ బైసెప్స్, ఫోర్ ఆర్మ్, గ్రిప్ కూడా సైలెంట్గా పనిచేస్తూనే ఉంటాయి. అంటే ఇది జిమ్లో ఒక సీక్రెట్ టీమ్ వర్కౌట్ ఎక్సర్సైజ్ లాంటిది. బ్యాక్ లీడర్ లాగా కనిపిస్తుంది, కానీ చేతులు మాత్రం లోపల పనిచేస్తూనే ఉంటాయి. అందుకే చాలామందికి ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బ్యాక్ డే చేశాను కానీ చేతులు ఎందుకు ఇంత పంపయ్యాయి అనిపిస్తుంది. అందుకే గుర్తుంచుకోండి, కొన్ని ఎక్సర్సైజ్లు బ్యాక్ కోసం మొదలవుతాయి కానీ చేతులు మాత్రం బోనస్గా గ్రోత్ అవుతాయి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ సీటెడ్ డంబుల్ లాటరల్ రైజెస్. పెద్ద చేతులకు ఎలా సహాయం చేస్తుందో చూద్దాం. జిమ్లో చాలామంది బిగ్ ఆర్మ్స్ కోసం బైసెప్ కర్ల్స్, ట్రైసెప్స్ పుష్ డౌన్ చేస్తూనే ఉంటారు. ఇది వెరీ కామన్.
కానీ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది, అది మీ చేతుల లుక్ను పూర్తిగా మార్చేస్తుంది. అదే సీటెడ్ డంబుల్ లాటరల్ రైజెస్. ఇది ఎలా చేయాలంటే బెంచ్ మీద నేరుగా కూర్చొని 2 చేతుల్లో డంబుల్స్ పట్టుకోండి. ఇప్పుడు చేతులను కొంచెం వంచి డంబుల్స్ను పక్కలకు నెమ్మదిగా పైకి ఎత్తండి. షోల్డర్ లెవెల్ వరకు తీసుకెళ్ళి నెమ్మదిగా మళ్ళీ కిందకు తీసుకురండి. ఇక్కడ ముఖ్యమైన విషయం బరువు ఎక్కువ కాదు, కంట్రోల్ ఎక్కువ. అంటే కంట్రోల్లో ఎత్తండి, కంట్రోల్లో దించండి. ఏదో ఎత్తేసాం ఏదో వదిలేసాం అలా కదనమాట. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మాట్లాడితే ఈ ఎక్సర్సైజ్ మీ లేటరల్ డెల్ట్స్ను బలంగా చేస్తుంది. అంటే మీ షోల్డర్స్ వెడల్పుగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు అనుకుంటారు ఇది చేతులకు ఎలా సహాయం చేస్తుంది అని. సీక్రెట్ ఏమిటంటే మీ షోల్డర్స్ వెడల్పుగా ఉంటే మీ చేతులు కూడా పెద్దగా మరియు పవర్ఫుల్గా కనిపిస్తాయి. అంటే షోల్డర్స్ ఒక ఫ్రేమ్ లాంటివి. ఆ ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంటే మీ చేతులు ఇంకా పెద్దగా కనిపిస్తాయి. ఇంకో విషయం, స్ట్రాంగ్ షోల్డర్స్ ఉంటే మీరు చేసే బైసెప్స్, ట్రైసెప్స్ ఎక్సర్సైజ్లలో ఇంకా ఎక్కువ బరువు ఎత్తగలుగుతారు. అదే చేతులు పెద్దగా పెరగడానికి సహాయం చేస్తుంది. కానీ కొన్ని మిస్టేక్స్ చేయకండి. బాడీని ఊపేయడం, చాలా ఎక్కువ బరువు వేసేయడం, డంబుల్స్ను చాలా ఎత్తుగా తీసుకెళ్ళిపోవడం. అంటే షోల్డర్ లెవెల్ వరకు చాలు కదా. ఎప్పుడూ స్లో మరియు కంట్రోల్తో చేయండి. గుర్తుంచుకోండి, బిగ్ ఆర్మ్స్ అంటే కేవలం బైసెప్స్ కాదు, బలమైన షోల్డర్స్ కూడా కావాలి. ఇది 24x7 ఫిట్నెస్. ప్రతి మజిల్ను ట్రైన్ చేయండి, మీ బాడీని ఒక కొత్త లెవెల్కి వెళ్తుంది. అండ్ మనం కలిసి తీసుకెళ్దాం. అండ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్. ఏ ఎక్సర్సైజ్ చేసినా దీని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. మజిల్ గ్రో అవ్వాలంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అనేది చాలా ముఖ్యం. సో ఎత్తే బరువు సెట్కే అయినా పెంచుకుంటూ వెళ్ళండి. లేదు అంటే అదే వెయిట్ ఈ నెల చేసినా, ఈ వారం చేసినా నెక్స్ట్ ఇంకొంచెం పెంచండి. నెక్స్ట్ వీకో, నెక్స్ట్ మంతో అలా అలా మనం పెంచుకుంటూ వెళ్తూనే పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది మీ చేతులకి. సో ఫైనల్గా డే ఎండ్కి వచ్చేసాం. సెషన్ ఎండ్ అయిపోయింది. సో మనం బ్యాక్ ఎక్సర్సైజ్ చేయలేదు బాస్, ఆర్మ్స్ సైజ్ పెంచుకునే ఎక్సర్సైజ్ చేసాం. సో బ్యాక్ ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపించినా ఫీల్ అవుద్దు, బిగ్ ఆర్మ్సే వస్తాయి నీకు. చలో బాయ్.